सन्तो विदुदस्य प्रेष्याः तेभ्यो बलिं पुष्टिं कामो हरामि मयि पुष्टिं पुष्टिपदगदातु स्वाहा अपसर्पन्तु ये भूता भूमि संस्थितः ये भूता विघ्नकर्तारस्ते नश्यन्तु शिवाग्नयः तेभ्यो बलिं पुष्टिं कामो हरामि मयि पुष्टिं फला पुष्पाजाश्च पुष्पिनीः पुष्पिनीः बृहस्पति प्रनोदास्तानां धूपोऽयं धूपमहाग्रापयामि साक्ष्यात् प्रत्यक्षदीपो सम्यक् दर्शयामि धूपदीपान्तरोष्ठो आचमनीयो समर्पयामि हस्तमुद्राङ्कुशतरे हरिद्राणीं मातृकार्पयेमि पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् नमो नमः सर्वोपचारार्थो नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि सर्वोपचारार्थो अक्षरान् प्रेरयेत्तस्य भर्गस्तद्वरेण्यमुपास्महे यदा सम्भवित अरे करंट विश्वान् रतिनो देवसोमा सर्वेश्वर महाराज ने नमो नमः वस्त्रान् समर्पयामः सिलिकॉन भैया अरे నువ్వు కూడా అరే కరెంట్ వాళ్ళు కనబడట్లే కొద్ది ముందు కావాలా
అక్కడ లేట్ అయితే మళ్ళీ అదే స్టేజ్ కాడికి వదాం. నువ్వు పోయి మైక్ సార్ మీరు అయిందా? అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ సెక్టార్ నడుస్తుందంటే నుంచి మృదు శోభ సన్మానించాలని కోరుతున్నాం. అలాగే ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీ శ్రీనివాస్ డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కోరుచున్నాం. మన సార్ జయరాము సార్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. ప్రజెంట్ టిఆర్ఏ గారు రామ్ మహేష్ డిపి గారు ఎక్కడ రామ్మూర్లి గారు క్షమించాలి, సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి ఎస్ఐ గారు రావాలని కోరుచున్నాం. ఏపీటీఎస్ ఎస్ఐ గారికి విష్ణు ఏఈ సివిల్ గారిని ప్రేమ్ కుమార్ ఏడీ గారు వేదికను అలంకరించాలని కోర్చి మనకు ఆ ప్లేస్ను ఆక్యుపై చేపించి ఇచ్చి మన ఓఎండ్ఎం స్టాఫ్ వేదికను అలంకరించాలని కోరుతున్నాను. శ్రీకాంత్ ఏఈ గారు ఆనర్ వేదికను అలంకరించాలని కోరుతున్నాను. శ్రీ భూపాలరెడ్డి గారిని కూడా వారి అలాగే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సరే మాట్లాడే ముందు యాక్చువల్గా ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిండ్రు. నేనేమనుకున్నా అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే విని నేర్చుకొని బసవన్న గురించి మాట్లాడదాం అనుకున్నా నేను యాక్చువల్గా. సో మన ప్రెసిడెంట్ గారేమో నాకే అవకాశం ఇచ్చిండ్రు. సో ధన్యవాదాలు ప్రెసిడెంట్ గారు. వేదికను అలంకరించిన పెద్దలకి, మన సర్కిల్ ఎస్సీ గారికి, అదేవిధంగా డివిజనల్ ఇంజనీర్లకు, వివిధ అసోసియేషన్ల, ఆర్గనైజేషన్ల, యూనియన్ల నాయకులకు, ఈ ఆర్గనైజర్స్కు, అంటే మన ఈ మహాత్మా గురు బసవేశ్వర విగ్రహావిష్కరణ ఆర్గనైజర్స్కు, అలాగే విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ కూడా బసవేశ్వర శుభాకాంక్షలు తెలుపుతున్నా ఫస్ట్. సో నాకు మొన్న అన్న ఫోన్ చేసిండు, రామేశ్వర్ అన్న, ప్లస్ అలాగే మన రాజేశ్వర్ బ్రదర్ కూడా ఫోన్ చేసిండు, ఇట్లా పెడుతున్నాం దాని పక్కన అని. సంతోషమైంది. అదే వెంటనే గూగుల్ సెర్చ్, అంతే కదా, ఇంకా మనకు తెలియదు కాబట్టి గూగుల్ సెర్చ్ చేస్తే 2-3 విషయాలు తెలిసినాయి నాకు. అవి మీ ముందు పెడతా. ఇప్పుడు మనకి యాక్చువల్గా మనం గేట్లోకి ఎంటర్ అయితేనే ఫస్ట్ సరే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టుకున్నాం. ఆ పక్కనే మనకి మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాం. మనకి వీళ్ళంతా మార్గదర్శకులని. ఇప్పుడు దాని పక్కన మనకి శ్రీ మహాత్మా గురు బసవేశ్వర విగ్రహం కూడా వచ్చింది. అంటే మనకి ఈ సంగారెడ్డి సర్కిల్ అనేది మనకి మామూలుగా ఈ జిల్లాకి సంబంధించిన విద్యుత్ హెడ్ ఆఫీస్ ఇది. కానీ ఈ 3 విగ్రహాలు ఇక్కడ రావడం వల్ల మనకి ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రంతో సమానమైపోయింది ఇప్పుడు. సో ఈ పుణ్యక్షేత్రంలోకి మనం ఏ పని మీద రేపు ట్రాన్స్ఫర్ అయినా కూడా పోతున్నా వస్తున్నా ఎట్లుంది మనము, అంటే ఎట్లయితే గుడ్లకి పోయి మనము దర్శనాలు చేసుకుంటామో, మసీదులకు పోయి చేసుకుంటామో, చర్చిలకు పోయి చేసుకుంటామో, వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారము మనకి విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా ఇది మనకు ఒక పెద్ద పుణ్యక్షేత్రం అని నేను తెలియజేస్తున్నా. ఇంత పెద్ద కార్యాన్ని చేస్తున్న ఈ ఆర్గనైజర్స్ కూడా అభినందనలు తెలుపుతున్నా. సో ఇప్పుడు బసవేశ్వర గురించి మాట్లాడదామంటే నాకు తెలిసిన 3 విషయాలు చెప్తాను. ఫస్ట్ 11వ శతాబ్దంలో, అంటే 1105లో ఈయన జన్మము, అదేవిధంగా చనిపోయింది 1167. సుమారుగా 62 సంవత్సరాలు ఈయన జీవించి ఉన్నారు. ఎక్కడ? మన పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో. ఇప్పుడు రాష్ట్రాలైనవి స్వాతంత్రం వచ్చిన తర్వాత, కానీ అంతకుముందు రాష్ట్రాలు ఏం లేవు. కర్రె వందో బర్రె వాళ్ళది అన్నట్టు ఏ రాజు చేతిలో కత్తుండే ఎవరికి ఎంత బలం ఉంటే ఆ రాజ్యం అంతా వాళ్ళ చేతిలో ఉంటుండే. సో మనకి స్వాతంత్రం రాకముందు చూస్తే ఒకసారి
ఇవన్నీ కూడా నిజాం ఎస్టేట్లో ఉండే ఇక్కడ, అక్కడేమో బీదరు, గుల్బర్గా వాళ్ళ రాజ్యాలు వాళ్ళ చేతుల్లో ఉండే. సరే కొంచెం వెనకాలకి పోదాం, ఎందుకంటే ఇది 11వ శతాబ్దం కదా, మనకు మొఘలులు వీళ్ళంతా వచ్చింది 15వ శతాబ్దం తర్వాత. సరే 11వ శతాబ్దంలో ఏంద్రా అంటే అక్కడ మనము అదేదో సినిమా రీసెంట్గా చూసినాం, బాహుబలి సినిమా. దాంట్లో ఒక విలన్ పేరు ఉంటుంది. అప్పుడు మనకి బసవేశ్వరుడు ఉన్నప్పుడు ఆయన రాజ్యానికి అధిపతి రాజు ఎవరు అంటే బల్లాలదేవ, మన రాణా యాక్ట్ చేసింది కదా ఆ పేరు. అయితే ఆ రాజు బల్లాలదేవ రాజ్యంలో బసవేశ్వరుడు ఒక క్లర్క్గా జాయిన్ అవుతాడు ఫస్ట్. ఆయన ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిండంట, అప్పట్లో ఒక పూజారి కుటుంబంలో పుట్టిండంట. నాకు తెలియదు, ఏమనంటే సబ్జెక్టు కరెక్షన్స్, నేను నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను, తర్వాత పెద్దలు మాట్లాడతారు, వీళ్ళు కరెక్షన్ చేస్తారు. సో ఆయన ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి ఒక మంచి, అంటే అప్పట్లోనే అకౌంటెంట్గా ఉద్యోగంలో చేరి బసవేశ్వర బల్లాలదేవ రాజ్యంలో తర్వాత ఒక జిల్లాకి అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిండంట. అంటే ఆ స్థాయికి ఎదిగిండి ఆయన స్వయం కృషితో. సో ఆయనకి జనరల్గానే పూజారి కొడుకు కాబట్టి ఆయనకి నాలెడ్జ్, అప్పుడు చదువులు అంటే ఇప్పుడులాగా మనకి ఇంగ్లీష్ మీడియం లేదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక మనకి స్కూల్లో వచ్చింది ఏబిసిడి, ఇంగ్లీష్ మీడియం, లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్ అని. మరి బ్రిటిష్ వాళ్ళకు ముందు మన చదివేంది ఆశ్రమ పాఠశాలలు. ఆశ్రమ పాఠశాలలు అంటే గురుకులాలు, అంటే కేవలము కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళే విద్య నేర్చుకుంటుండే అనమాట. ఆ విధంగా ఆయన బ్రాహ్మణుడు కాబట్టి విద్య నేర్చుకుంటూ మంచి స్థాయి వచ్చింది, రాజ్యంలో పనిచేసిండు. కానీ ఆయన 900 సంవత్సరాలు అయింది దాదాపుగా ఆయన చనిపోయి. కానీ ఇప్పుడు 900 సంవత్సరాల తర్వాత మనము ఈయన విగ్రహాన్ని పెట్టి ఇక్కడ ఇంత పెద్ద స్కాలర్స్, చదువుకున్న ఇంజనీర్లు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, ఆఫీసర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్ కానీ రకరకాల వాళ్ళు వచ్చి ఆ విగ్రహాన్ని పెట్టి మనం ఇప్పుడు ఆయనను గుర్తెందుకు చేసుకుంటున్నామంటే ఆయన ఒక గొప్ప పని చేసిండు. ఏందది? ఆయన ఆలోచన ఎప్పుడు కూడా రేషనల్ థింకింగ్ అంటాం. అంటే రేషనల్ అంటే రీజనంగా ఉండాలన్నట్టు. అంటే అప్పుడు సొసైటీ సివిలైజ్డ్ కల్చర్ కాదు. సివిలైజ్డ్ అంటే ఏంది? నాగరికత సమాజం కాదు. అప్పుడు రాజరికంలో నాగరికత ఉంటుందా? కత్తి రాజుకి నచ్చలేదు అనుకో, వాడిని తీసుకొచ్చి తల తీసేయంటారా అంటే తీసేస్తారు, చేయి తీసేయండి అంటే తీసేస్తారు, కాలు తీసేయండి అంటే తీసేస్తారు. మరి నాగరికత సమాజం అంటే ఏంది? ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగం ద్వారా మనకి నాగరికత సమాజం వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ సంగారెడ్డి సర్కిల్కి సూపరింటెండెంట్ ఇంజనీరే కింగ్ ఈ జిల్లాకి, అంటే మధుసూదన్ రెడ్డి గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాజరిక వ్యవస్థ అంటే ఇప్పుడు ఏదైతే నాగరిక సమాజం లేదనుకోండి, ఆయనకు కోపం వస్తే ఎవడని తప్పు చేసినట్టే తీసుకొచ్చి ఆయన చేయి తీసేయి అంటాడు, లేకుంటే కాలు తీసేయి అంటాడు, లేకుంటే జైలు వేయండి అంటాడు. కానీ ఇప్పుడు సివిలైజ్డ్ అంటే ఏంది? మనకు ఒక చట్టం ఉంటుంది, ఒక రూల్స్ ఉంటాయి, ఒక కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాము, పిలుస్తాము, మంచా చెడ అని చూస్తాము, ఆ తప్పుకి ఏం జరుగుతుందో శిక్ష చేస్తాము. అంటే రాజరిక వ్యవస్థ పోయి మనం ఒక చట్టానికి ప్రతినిధిగా కులాలుగా విడిపోయి ఉన్నాం మన సమాజం అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఆయన చెప్పిండు, నిజమే కాదా అని నేను ఊర్లలో తిరుగుతుండే. నేను సిటీలో పుట్టి పెరిగినాను, నాకు తెలియదు సరిగ్గా. ఎందుకంటే నా పక్కన రెడ్డి ఉంటాడు, నా పక్కన ముస్లిం ఉంటాడు, నా పక్కన బాపనాడు ఉంటాడు, నా పక్కన ఎస్సీ కమ్యూనిటీ ఉంటాడు, అందరూ బీసీలు ఉంటారు. కానీ నేను ఎక్కడ చూడలే. ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్లో పని చేసుకుంటా ఊర్లలో వచ్చినానో నాకు ఈ అవగాహన కలిగింది. ఊర్లలో పోయి చూస్తే ఇప్పటికీ కూడా మాల బస్తీ, మాదిగ బస్తీ, గొల్ల బస్తీ, సాగలి బస్తీ, అగ్రహారాలు, బాబుల బస్తీ, అంటే వేల సంవత్సరాల నుంచి మన విలేజ్లన్నీ కూడా కులాలతో విడిపోయి ఉన్నాయి. అరే ఒక కులమోడు ఇంకొక కులమోడితో కలుస్తాడు, తిరుగుతాడు, కానీ పెళ్ళిళ్ళు చేసుకోడు, ఆస్తులు పంచుకోడు, వ్యవహారాలు నడపడు. అదే వీడు అమెరికా పోయిందంటే అమెరికా పిల్లల్ని పెళ్లి చేసుకొని వస్తాడు, ఇక్కడ వాళ్ళు సానియా మిర్జా పోయి పాకిస్తాన్ వాళ్ళని చేసుకొని వస్తుంది, ఏం కాదు. కానీ మన ఊర్లో పుట్టి పెరిగిన మన పక్కన వాళ్ళని మనము సమానంగా చూసుకునే పరిస్థితులు లేవు. అందుగురించే మనకి మొఘలులు కానీ ఆఫ్ఘన్లు కానీ వీళ్ళంతా కూడా దండయాత్రలు చేసి 700 సంవత్సరాలు ముస్లిం రాజ్యాలు వెళ్ళినాయి మనల్ని, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిండ్రు మనని. వాళ్ళకి తెలిసిపోయింది మన గురించి. వాళ్ళు ఏం చేస్తారంటే దండయాత్ర చేసేటప్పుడు ఇంగ్లీష్ వాడు ఒక ఆంథ్రోపాలజీ అని పంపిస్తాడు మన దేశానికి, అక్కడున్న లోకమాన్య పరిస్థితులు ఏంది తెలుసుకోవాలి, తెలిసిపోతుంది. అరే వీళ్ళంతా కులపరంగా విడిపోయి ఉన్నారు, ఎవరి కానికి పడదు, ఎవరి కాలు కూడా గుంజేస్తుంటాడు, వాళ్ళకి రక్త సంబంధం అనేది పెట్టుకోరు, వాళ్ళకి ఒకటి అన్న ఫీలింగ్ ఉండదు, ఈజీగా వాళ్ళని డివైడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే మనము దాదాపుగా 1000 సంవత్సరాలు విడిపోయి ఉన్నాం. మరి అందుకే ఈ 3 విగ్రహాలు కూడా మన దేశానికి సమస్య, కుల సమస్య. దీన్ని దూరం చేసేస్తే మనందరిలో ఐకమత్యం వస్తుంది, మనమందరం ఒక్కటి అనేది తెలుస్తుంది. అప్పుడు మన భారతదేశాన్ని
ఎవడు కూడా చూసే ధైర్యం కూడా చేయడు, వాడు పాకిస్తాన్ వాడైనా చైనా వాడైనా అని మనకి ఈ సమస్యను ప్రొజెక్ట్ చేసినారు వీళ్ళంతా. అందుకే వీళ్ళంతా గొప్ప వాళ్ళు అంటున్నాం. సో ఈ బసవేశ్వరుడు చెప్పిన ఈ విషయాలని, అదేవిధంగా స్త్రీలకు కూడా సమానంగా అన్నాడు ఆయన బసవేశ్వరుడు. స్త్రీలను కూడా మన సమాజంలో అందరితో సమానంగా చూడాలన్నాడు ఆయన. స్త్రీలకు కూడా ఆస్తి హక్కు లేకుండే, స్త్రీలకు కూడా విద్యా హక్కు లేకుండే, మనకి వాళ్ళకు కూడా సమానంగా ఇచ్చి మనతో సమానం చేయమంటున్నాం. అందుకే కదా మనకి. సో ఈ హక్కులన్నింటినీ మనకి ఆ పక్కన ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు, క్రోడీకరించి రాజ్యాంగాన్ని రాశాడు. ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ, జస్టిస్, ఈ 4. ఈక్వాలిటీ అంటే సమానత్వం. అది ఎవరు చెప్పిండ్రు? బసవేశ్వరుడు చెప్పిండు. మనకి అందరూ సమానంగా ఉంటేనే, మన పిడికిలు ఇట్లా బిగిస్తేనే బయట దేశాలు మనల్ని చూస్తే భయపడతాయి. అంతేగాని ఇట్లా విడిపోయి ఉండి ఏ కులానికి ఆ కులం నేనే గొప్ప, ఎక్కడున్న అవకాశాలు నేనే పొందాలా, పక్కన నుండి తొక్కేయాలా అనుకున్నాం అనుకో, పక్కన చైనా వాడు రెడీగా ఉంటాడు, పాకిస్తాన్ వాడు రెడీగా ఉంటాడు, మనని మళ్ళీ తొక్కి మళ్ళీ 100 సంవత్సరాలు వెనక తీసుకోవడానికి. సో ఇంత గొప్ప ఆదర్శ పురుషులు మనకి మన దగ్గర ఉన్నారు. సో దీన్ని నేను పుణ్యక్షేత్రమే అంటే ఈ 3 విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాలు ఇచ్చిన నాకు ఈ ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు. ప్రతిష్ఠించడం కోసం ప్రయత్నం చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ఏడీ గారు వాళ్ళ టీం కూడా, వాళ్ళందరికీ కూడా మనము జిల్లా విద్యుత్ ఉద్యోగుల తరఫున కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక పుస్తక ప్రచురణ చేయడం జరిగింది. మా మిత్రులు మధుశేఖర్ గారు, ఐఎన్టీసీ నాయకులు మాకు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. వారికి కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ జై బసవేశ్వర. థ్యాంక్ యూ సార్. ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ ఉండకపోయి ఎక్కడున్నా మేము లోకల్ వాళ్ళు ఇక్కడ ఉంటాం కాబట్టి మేము ఎప్పుడు ఈ రోడ్డు వెళ్ళినప్పుడల్లా మీరు అందరూ గుర్తున్నారు. అలాగే ఒప్పుకున్నారు, పరిమించారు. మీ టైం ప్రతి విషయంలో మీరు మమ్మల్ని సహకరించారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే చంద్రరెడ్డి దిగారు కూడా మొదటి నుంచి కూడా తాను శంకుస్థాపనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సార్ కూడా మమ్మల్ని చాలా సహకరించారు, మాట్లాడుతున్నారు. సారు మన సలహాలు ఇచ్చారు. అందరి డీలు జోపటి గారు, మన అమర్చిన సార్ కూడా, మన ఎక్స్ డీ టెక్నికల్ సారు సార్ మనతో ఉన్నారు. లక్ష్మణ్ డిఆర్ఓ సారు, మన యశ్వ గారు, తర్వాత నెక్స్ట్ మన రమేశ్వర సార్ కూడా అసలు రాలేకపోయారు. వచ్చే ప్రోగ్రామ్ ఉండే తను రాలేకపోయారు. తను కూడా అందరి డీలు డిఎంఎన్పి, డిపిఆర్, డి కన్షన్ సారు, ప్రతి ఒక్కరు కూడా మా అందరినీ చాలా సహకరించారు. సార్ మీరు మాట్లాడతారా 2 minutes? ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాను సార్ దిగారు. విగ్రహిస్తారు అని చెప్పి పొద్దుకు వచ్చి మమ్మల్ని వెనక నుండి నడిపించిన పెద్దలు అప్పారావు గారు, విజయ్ గారిని పైగా అనుకుంటున్నాను. చాలా రాఘవ సాయి సెమినీర్ తాను ముందుగా వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చిన పెద్దలు చూద్దాం. వచ్చిన దాంట్లో మల్లికార్జున గారు 20,000 ఇచ్చి మమ్మల్ని సహకరించారు. ఒకసారి శ్రీనివాస కోరుతున్నాను. అన్నం కూడా చాలా కాబట్టి మన అందరికీ అన్నదాత. ఈరోజు ఫంక్షన్కి మొత్తం స్పాన్సర్ చేసి శ్రీశైలం పెద్ద కాంట్రాక్టర్. సరే చూడండి. చేసిన ఎస్సీ గారికి, సభాధ్యక్షులు స్వామి గారికి
మా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్టీ మాధవరెడ్డి గారికి మరియు నా తోటి ఉద్యోగులకు అందరికీ నమస్కారం. ఈ బసవరాజు గారి విగ్రహం మన ఆఫీస్లో ఏర్పడటానికి ఫస్ట్ నుండి కూడా మన ఎంతో తోడ్పాటు ఇవ్వబడి స్వామి ఏడి గారు మరియు రాజేశ్వర్ సదీమీర్ గారు నా దగ్గరికి వచ్చి ఇట్లా చేస్తున్నాం సార్ అంటే ఇది మంచి పని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి అని చెప్పి ప్రోత్సహించాను. అట్లాగా రోజు విగ్రహావిష్కరణ దాని ప్రారంభోత్సవానికి కూడా దానికి నేను పాల్గొనడం జరిగింది. అలాగే ఆ మంచి కార్యక్రమం ఇప్పుడు వారు ఇక్కడ ఉండడం వల్ల మనకు వారి ఆశయాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని రోజు మనం వచ్చేటప్పుడు ఆ విగ్రహం చూడగానే మనకు ఆ ఆచారాన్ని గుర్తుకొచ్చి మనం వారు ఇచ్చిన వాటిని మనం పాటిస్తూ మన సమాజానికి దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నలంచం పెద్దలు మరి ఎంప్లాయీస్ ఇతర నాయకులు అందరికీ కూడా శుభాకాంక్షలండి. మన కంపౌండ్లో ఈరోజు బసవేశ్వర విగ్రహం పెట్టడం అనేది అందరికీ సంతోషదాయకము. మనమంతా కూడా మన విద్యుత్ ఉద్యోగులంతా కూడా ఆయన ఆశయాలకు ఆయన చెప్పిన మార్గదర్శనం నడిచి మనము దానికి సార్థకత చేకూరుస్తామని నేను భావిస్తూ ఇది ఆర్గనైజ్ చేసిన ఈ పెద్దలకు రామేశ్వర స్వామి టీం ఉందో రాజేశ్వర్ వీళ్ళందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ. వచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకసారి చాంబర్కి మన రామేశ్వర స్వామి ఒక రాసుకొని వచ్చాడు. ఏంటి స్వామి రాసుకొచ్చావంటే నన్ను ఈరోజు చూస్తే అది విగ్రహం పెట్టాలి సార్, మీరు యాక్సెప్టెడ్ అయితే మేము ముందుకు వెళ్తామంటారు అన్నాడు. నేను అన్నాను అప్పుడే మంచి పనికి ఎప్పుడైనా సర్కిల్లో ఖచ్చితంగా నేను ముందుంటాను, యాక్సెప్టెడ్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక 15 days తర్వాత ఆఫ్టర్ 5:30కి నేను ఇంటికి వెళ్తున్నాను. ఏం స్వామి ఎక్కడ వెళ్తున్నావు అంటే రిటైర్డ్ ఆఫీసర్ దాంట్లో ఇదే విషయంలో ఒక మీటింగ్ పెట్టుకున్నామంటే అన్నాడు. నాకు ఇంట్లో కొడితే బోర్ కొడుతుంది కదా, నేను కూడా వస్తున్నాడు నేను మీటింగ్ అని నేను చెప్పడం జరిగింది. నేను వెళ్ళాను, వాళ్ళు ఏమేమి చెప్తే మొత్తం విన్నాను, 1 hour విన్నాను. అదేవిధంగా ఇప్పుడు ముందర 3 విగ్రహాలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, ముగ్గురి ఆశయాలు ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం. ఎవరైనా సమానమని ముగ్గురు త్రిమూర్తులు ఆడ విగ్రహాలు ఉన్నాయి కదా గేట్ దగ్గర, అది వాళ్ళ ఆశయాలు. ఆ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడవాలని ఈ టీం మెంబర్స్ ఘనంగా ఈ విధంగా నిర్వహించినందుకు ఎంతో నాకు గర్వంగా ఉంది. ఇంకొకటి చెప్పాలంటే నేను సంగారెడ్డి ఎస్సీగా నా పీరియడ్లో ఇది విగ్రహావిష్కరణ కావడం అనేది నేను రిటైర్ అయిన తర్వాత కూడా నేను మర్చిపోలేను, నేను గుర్తుంచుకుంటాను. ఈ విధంగా నేను అందరితోటి సెలవు తీసుకుంటానండి. భక్తికైనా దేనికైనా మనకి అందాల్సింది అందుతుంది. మరియు కాయమే అంటే శరీరమే దేవాలయం. శరీరమే దేవాలయం అంటే మనము దేవాలయాన్ని ఎంత పవిత్రంగా అయితే చూసుకుంటామో శరీరాన్ని కూడా అంత పవిత్రంగా చూసుకోవాలి. మనకు వచ్చే ఆలోచనలు కానీ మనము తీసుకునే ఆహారం కానీ ప్రతిదీ కూడా మనకి సమాజానికి మనము చేయాల్సింది ఏమిటి అని మనకి ప్రతిసారి గుర్తుండే విధంగా ఉండాలి అని ఆయన వచనాలు. ఎవరితో కూడా నిందించు మాట్లాడవద్దు, అబద్ధం చెప్పకూడదు, ఎట్లాంటి పరిస్థితిలో కూడా అబద్ధం చెప్పకూడదు. ఇట్లాంటి కొన్ని ఫస్ట్ మనం ఆచరిస్తే మన ఇంట్లో వాళ్ళు ఆచరిస్తారు, మన పిల్లలు మన చూసి ఆచరిస్తారు. దీంతో సమాజంలో మార్పు స్టార్ట్ అవుతుంది. ఆ మార్పు ఎక్కడ దాకా వెళ్తుందంటే ఎంతోమంది అంబేద్కర్లు, జ్యోతిరావు పూలే ఇట్లాంటి వాళ్ళను మన సమాజంలో నుంచి ఉద్భవించడానికి మనందరం కూడా ఆ సమాజాన్ని మనం నిర్మించాలంటే మనకు ఫస్ట్ సత్ప్రవర్తన, సద్బుద్ధి ఇది ఉండాలి. అది మన బసవేశ్వర్ ప్రవచనాల్లో ముఖ్యమైనది. ఈ కార్యక్రమం తర్వాత మీలో అందరూ కూడా ఒక్క మంచి సంకల్పం అన్న తీసుకొని ఈ సమాజాన్ని నిర్మించడానికి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మహాగురు బసవేశ్వర విగ్రహ ప్రతిష్టానికి మరి యొక్క కార్యక్రమానికి అధ్యక్షులు రామేశ్వర స్వామి గారు, మిగతా డయాస్ పైన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. మరి ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేము. మరి ఈ యొక్క బసవేశ్వర గురుగారి యొక్క ఏదైతే
మరి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా మరి మనము స్మరించుకుంటూ మన నిజ జీవితంలో మనము అందరం కూడా ఆచరించాలని కోరుకుంటూ మరి మా యొక్క జైరాబాద్ ప్రాంతానికి చెందిన మరి చాలామంది లింగాయతులు ఉన్నారు. ఆ లింగాయత్ అందరూ కూడా మరి జనసంఘంలో ప్రత్యేకమైన దేవాలయంగా వాళ్ళు భావించి మరి అక్కడ కర్ణాటక నుంచి మ్యాక్సిమంగా కర్ణాటక నుంచి మరి భక్తులందరూ కూడా అక్కడ వచ్చి మరి పూజలు చేసుకొని వీరి యొక్క ఆచరణలన్నీ కూడా అక్కడ స్మరించుకుంటారు, ఒక జాతరగా భావిస్తారు. మరి అదేవిధంగా మరి రీసెంట్లీ మరి బీబీ పాటిల్ గారు వచ్చిన తర్వాత ఎంపీగా జైరాబాద్ మరి ఆయన వచ్చిన తర్వాత ఆ కార్యక్రమము ఆఫీషియల్గా మరి గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే వీరి యొక్క చేసిన పనులు అన్నీ కూడా వీరి యొక్క స్ఫూర్తి భావకాలు కూడా మనం చెప్పుకోవటం పోతే చాలా ఉంటాయి, కానీ ఆచరణలో ఉండవు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ మిగతా ఎవరైతే పెద్దలు ఉన్నారో అందరి గురించి కూడా మనకు ఎంతో కొంత తెలియదు. కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి యొక్క అడుగుజాడలో నడుస్తారని భావిస్తూ మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి మరి పేరు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే సిస్టమ్ ఈరోజు పార్లమెంట్ వ్యవస్థలో కూడా చాలా మంది ఎంపీలు కూడా అన్ని కులాలకు చెందినటువంటి వ్యక్తులు ఈరోజు పార్లమెంట్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది సిస్టమ్? ఇంగ్లీష్లో ఇచ్చిపోయారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడికి వెళ్ళి తీసిపోయి రాసిండి రాజ్యాంగం? కేవలం ఈరోజైతే ఆ రోజు అనుభవ మంటపం అనే ఒక పార్లమెంటును సృష్టించి దాంట్లో మాదిగ మంగలి దక్కలి అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి ఏదైతే భవనం ఉందో అదే పార్లమెంటు భవనము ఈరోజు అనుభవ మంటపం. చాలామంది తెలియదు. బసవేశ్వరుడు చేసినటువంటి విప్లవాలను చాలామంది తెలియదు. బసవేశ్వరుడు ఎవరో కాదు, ఈ బసవేశ్వరుడి పూర్వీకులు ఈ తెలుగు ఆంధ్రలో గుంటూరు సంబంధించిన వ్యక్తులు. బసవేశ్వరుడు కర్ణాటక కాదు, వాళ్ళ పూర్వీకులంతా ఆంధ్ర ప్రాంతం గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళంతా. వీళ్ళు మైగ్రేట్ అయ్యారు కర్ణాటకకి. బసవేశ్వరుడు అక్కడ పుట్టినొచ్చు కావచ్చు, కానీ వాళ్ళు మన తెలుగువారే, మనకు అవినావ సంబంధం ఉంది. అయితే స్త్రీల సమానత్వం కోసం ఆ రోజు తన అక్కకు లింగధారణ చేసినప్పుడు ఫస్ట్ నా అక్కకు చేయమని చెప్పాడు. ఎందుకోసం? స్త్రీలకు లేనిది నాకెందుకు అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. కానీ ఈరోజు ఒక స్త్రీ ఒక వేష ఉందంటే ఈ రోజుకైనా మనం స్వీకరించే పరిస్థితి ఉందా? ఈరోజు ఒక వేదిక మీద కూర్చోబెట్టే అవకాశం ఉందా? ఈరోజు ఒక వేష ఉందంటే మన పబ్లిక్లో పెళ్లిలో పిలిచే అవకాశం ఉందా? కానీ ఆ రోజు భోగం సుంకవ్వ అనే ఒక మహిళను వ్యభిచారం చేసుకొని బతికే వ్యక్తిని తీసుకొచ్చి ఆమెకు లింగధారణ చేసి ఆమె కూడా 8 వచనాలు బసవేశ్వర వచనాలు ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే సమాజంలో ఎవరికైతే గౌరవం లేదు, సమాజంలో ఎవరికైతే ఇజ్జత్ లేదో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి గౌరవంగా బతికించి ఆయన సోదరబాబు చెప్తాడు, మాదిగ చెన్నయ్య మా అన్న, మాలా చెన్నయ్య మా అన్న, డోగర కక్కయ్య మా అన్న అని చెప్పేసి అందరికీ సోదరభావం. మనమందరం కూడా అన్నదమ్ములమే. మనుషులను భగవంతుడు పుట్టించవచ్చు కాక పుట్టించడం ఒప్పుకుందాం. విశ్వగురుడు బసవేశ్వరుడు చెప్పినటువంటి శివ ఏదైతే కాన్సెప్ట్ ఉందో మనకు ఈశ్వరుడు వాళ్ళని చెప్పింది. శంకరుడు ఏదో మనం పాము మెడలేసుకొని చెప్పేసి పార్వతిని పక్కన కూర్చోబెట్టుకొని ఈశ్వరుడు కాన్సెప్ట్ కాదు, పరశివుడు గురించి చెప్పాడు ఆయన. దేవుడు ఒక్కడే, విగ్రహారాధన తావులేదు లింగాయత సమాజంలో. కానీ లింగాయతులంతా ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా మనం అదే చేస్తూ ఉన్నాం. బసవేశ్వరుని యొక్క ఆలోచన విధానం ఏముందైతే మనం ఈరోజు ఒకవేళ మనం బసవేశ్వరుడు మనవడే అని ఖాళీ బొమ్మ పెట్టేసి ఒకవేళ బొమ్మకే పూర్తించకుండా ఆయన చెప్పినట్టు వచనాలు మనం పఠించకుండా ఆయన చెప్పినటువంటి ప్రత్యామ్నాయ సంస్కృతి సృష్టించకుండా ఉంటే మా సోదరుడు మక్సూద్ చెప్పాడు, ఇంకొక 150 సంవత్సరాల తర్వాత ఈ మతం అనేది ఖతమైపోతుంది, పుస్తకాలు ఉంటుంది. ఒక విషయాన్ని ఒక ప్రవక్త ఒరిజినల్గా ఏదైతే చెప్పాడో ఆ చెప్పినటువంటి మాటలను మన గురువులు కానీ ఇంకెవరు కానీ చెప్పకపోతే కేవలం మనం చేసేటువంటి లైఫ్ హిస్టరీ చెప్పుకుంటూ పోతుంటే బసవేశ్వరిజం అనేది కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉంటుంది. కానీ ఆ మతం అనేది బతుకున్నది. ఆయన వైదికునిగా బతుకుతాడు, కానీ ఆయన లింగాయత ధర్మం గురించి ఆయనకు తెలియదు, మన జనరేషన్కి తెలియదు. కాబట్టి మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు నేనేం చెప్తున్నానంటే బసవేశ్వరుడు గురించి చదవండి. జహీరాబాద్ పోతే బసవేశ్వరుడు ఒక అవతార పురుషుడు, ఒక మేధావి, సమాజాన్ని మార్చేటువంటి ఒక మహోత్తరమైనటువంటి వ్యక్తి. కానీ సంగారెడ్డికి వస్తే ఆయన గుర్రమ్మ మీద ఉన్న వ్యక్తి. ఏడ దిగాలి అంటే గుర్రమ్మ కాడ దించాలని చెప్తారు, ఏడెక్కినవు అంటే గుర్రమ్మ కాడ ఎక్కినవు అంటే
ఒక మహోన్నతమైన సమాజంలో మార్పు తీసుకొచ్చేటువంటి వ్యక్తి, ఒక నూతన పార్లమెంటును సృష్టించేటువంటి ఆ రోజు 800 సంవత్సరాల క్రితము ఒక పార్లమెంటును సృష్టించేటువంటి వ్యక్తి గుర్రం బొమ్మన వ్యక్తులు మొత్తం దాన్ని ఇళ్లలో కూర్చొని బంధించారు. కాబట్టి ఈ రోజు మనం పోరాటం చేసి ఈ బసవేశ్వరుని అక్కడ లింగాయత్లో ఉన్నటువంటి ఇళ్లకి వెళ్ళి విడిపించి తీసుకొచ్చి దళితవాడల్లో కూడా ఆయన విగ్రహాలు సృష్టించి ఈ రోజు కూడా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మహాత్మా జ్యోతిరావు ఫులే తర్వాత బసవేశ్వరుడు మా నాయకుడు అనే ఒక ఆలోచన విధానం మనకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది వక్తలు మాట్లాడాలి, చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఇక్కడికి వెళ్ళి పోయిన తర్వాత కనీసం ఒక 5 వచనాలన్న బసవేశ్వర వచనాలు నేర్చుకుని మీరు మీ పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు బసవేశ్వర గురించి తెలియని పరిస్థితుల్లో సమాజం మీరే సార్ మేము చెప్పాలా, మేము 25 సంవత్సరాల క్రితమే బసవేశ్వరుని మా ఇంట్లోకి తీసుకొచ్చాం. 25 సంవత్సరాల క్రితం మేము బసవజ్యోతి కార్యక్రమాన్ని చేసినాం. తర్వాత నా మిత్రుడు ఆయన పెద్ద తత్వవేత్త. నేను అనుకుంటా లింగాయత సమాజ్కి చాలా పెద్ద ఆయన ఒక మత గురువుకి ఎంత తెలుసో అంత తెలుసు ఆయనకి. కానీ చేసేటువంటి స్కాలర్ లింగాయత కూడా ఈ రోజు బసవేశ్వరుడు తెలియదు. ఏం తెలుసు ఆయనకు? రోజు చేసే పూజ తప్ప ఇంకోటి ఇది. ఆయన చేసినటువంటి విప్లవాలు, ఆయన చేసినటువంటి మార్పులు తీసుకుంటే ఆ రోజు ఒకవేళ ఈ చట్టాలకి ఉంటే బహుశా ఆయన నక్సలైటానికి ఎన్కౌంటర్ చేస్తుంటారేమో, నక్సలైటాన్ని కూడా ఎన్కౌంటర్ చేస్తుండ్రేమో. ఏం మజాక ఈరోజు పరువు హత్యలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి, కులాంతర వివాహాలు. ఆ రోజు 800 క్రితం తన కులంలో ఉన్నటువంటి లావణ్యకు పెళ్లి చేయడం అంటే అది సాధ్యమా? ఆ రోజు 800 సంవత్సరాలు అక్కడనే కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయింది, అది వేరే సబ్జెక్టు. కానీ మనం అందరం కూడా బసవేశ్వర యొక్క తత్వాన్ని ఈరోజు మీరు బొమ్మగా స్ఫూర్తిగా తీసుకొని ఆయనకు బొమ్మగా చూడకుండా కనీసం విశ్వగురు బసవేశ్వరుడు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, సామాజిక మార్పు కోసం, సామాజిక ఉద్యమం కోసం ఈ దేశంలో చాలా ప్రయత్నం. ఈరోజు పార్లమెంట్ ముందట పార్లమెంట్ అవర్లో ఎందుకు ఆయన విగ్రహం అంటే ఆయన తీసుకొచ్చినటువంటి సోషల్ రిఫార్మర్స్ ఏవైతే మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఏలినటువంటి ప్రాంతం చాలా చిన్నది కావచ్చు, ఒక కర్ణాటకలో భాగ్యవాడ నుంచి ఇక్కడ హుమ్రాబాద్ వరకు రావచ్చు. కానీ ఆయన చేసినటువంటి ఆలోచన విధానం ప్రపంచ మార్పులే ఏకతాటిపై తీసుకొచ్చే వ్యక్తి. కాబట్టి మనం అందరం కూడా బసవేశ్వర యొక్క ఆలోచన విధానాన్ని అనుసరించడానికి మీరందరూ కూడా బసవపడం కనీసం మీరు ఒకటే చెప్తా ఉన్నాను, లింగాయత సమాజ్ వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు లింగాయత తత్వాన్ని చదవండి. ఆయన యొక్క హిస్టరీ చదవమని చెప్పట్లేదు. మనిషి పెరుగుతున్న సమయంలో కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ తాను పెరిగిన తర్వాత సమాజం కోసం ఏదైతే మార్పు తీసుకొచ్చాడో, ఏదైతే తత్వాన్ని సృష్టించాడో ఆ తత్వం తెలుసుకోవడం మీకోసం మీరు ప్రయత్నం చేయండి. మీ పిల్లలు కూడా అదే రీతిలో చదివించే ముందు అక్కడ 3 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఒకటి మహాత్మా జ్యోతిరావు ఫులే, వారి మిసెస్ సావిత్రిబాయి ఫులే. ఈరోజు మనం బసవేశ్వరును వీళ్ళ నలుగురు కూడా అవినావ సంబంధం ఉంది. 12వ శతాబ్దంలో విశ్వగురుడు బసవేశ్వరుడు ఆలోచించినటువంటి విధానాన్ని 18వ శతాబ్దంలో నడిపించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే. మహాత్మా జ్యోతిరావు ఫులే ఒక బ్రాహ్మణుడి వివాహానికి ఇన్విటేషన్ వస్తే ఈయన పూలమ్ముకునే కులంలో, పూల కులంలో, బీసీ కులంలో పుట్టినటువంటి ఈయనకు ఆ మిస్గా ఆ ఇన్విటేషన్ పోతే ఆ పెళ్లికి పోతాడు. ఆ బ్రాహ్మణుడి పెళ్లికి పోతే మెడలు బట్టి దొబ్బేసి బయటకు ఎంటేస్తారు, నువ్వు చూతాడు కాబట్టి ఈ పెళ్లికి రావడానికి వీల్లేదని చెప్పారు. సో ఆ రోజు 18వ శతాబ్దంలో ఆయన విప్లవం స్టార్ట్ చేశాడు. ఆయన తర్వాత 19వ శతాబ్దంలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సాంఘిక అసమానతలకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. దాని తర్వాత మహాత్మా జ్యోతిరావు ఫూలే వాళ్ళిద్దరు దంపతులు చేసిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం ప్రారంభించారు. ఈ బసవేశ్వరుడు ఏదైతే వదిలినటువంటి ఉద్యమాల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విశ్వగురు బసవేశ్వరుని మా గురువుగా స్వీకరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ లేదా మహాత్మా జ్యోతిరావు ఫూలే కానీ కొత్తగా చెప్పింది ఏమీ లేదు. బసవేశ్వరుడు ఏదైతే ఆ రోజు బ్రాహ్మణికల్ సోషల్ సిస్టమ్కు వ్యతిరేకంగా పోరాటం ఏదైతే చేశాడో అదే వాళ్ళు అనుసరణలోకి తీసుకున్నారు. అప్పుడు శూద్రులు అనే వ్యక్తులకు ఈ
ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఇప్పుడున్నటువంటి రెడ్డిలు కూడా శూద్రులే. ఈ రెడ్డిలకు కానీ ఎవరికి కూడా గుడి ప్రవేశం లేదు. మనుషుల మధ్యన అసమానతలు చాలా ఉన్నాయి. తాను బ్రాహ్మణుడు అయినప్పటికీ తన కులంలో ఉన్నటువంటి వ్యక్తులు సృష్టించినటువంటి ఈ మతాన్ని అసమానతలు ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ కల్చర్, ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని బసవేశ్వరుడు ఈ దేశంలో లింగాయత ధర్మాన్ని తీసుకొచ్చాడు. ఆయన దాదాపు 770 మంది శరణులను తయారు చేశాడు. 770 మంది శరణులలో అందులో చాలామంది కింది కులాలకు, చాలామంది ఒక 300 పైన ఉన్న వ్యక్తులు, చాలా కింది కులాల వాళ్ళు మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బసవేశ్వరుడు ఏమంటాడంటే సోదరభావం ఆ రోజుల్లో 800 సంవత్సరాల క్రితంలో వాడెవ్వడు పోయి పలికింపకమయ్యా, నావాడు అని పలికింపమయ్యా కూడల సంగమ దేవా అని చెప్పేసి. అంటే దీని అర్థం ఏంటి? వాడెవడు అనే ఒక అహంకారాన్ని ఖతం చేస్తూ అందరూ నా సోదరులే, అందరూ నా వాళ్ళే అని చెప్పేసి ఆ రోజు బసవేశ్వరుడు చెప్పాడు. దాన్ని ఈరోజు వరకు కూడా మనం సోదరభావం పెంపొందించడం కోసం చాలామంది ప్రవక్తలు వచ్చారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, ఛత్రపతి షాహు మహారాజ్, ఏదైతే సంఘ సంస్కర్తలు ఈరోజు శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలో మార్పు కోసం ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళకి బసవేశ్వరుకు కొద్దిగా తేడా ఉంది. ఎందుకు తేడా ఉందంటే సమాజంలో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాడు పోరాటం స్టార్ట్ చేయడం సహజమే. కానీ బసవేశ్వరుడికి లేదా బౌద్ధునికి వీళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగలే. వీళ్ళు ఉన్నత కులంలో పుట్టారు, వీళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగలే, వీళ్ళకి సోషల్ అసమానతలు ఎక్కడ జరగలే. కానీ మానవ దృక్పథంతో మనుషులకు సమానత్వం ఇప్పించడం కోసము, వాళ్ళ సోదరభావం పెంపించడం కోసము తన యొక్క ప్రత్యామ్నాయ కల్చర్ను ఈ హైందవ సంస్కృతి వ్యతిరేకంగా లింగాయ ధర్మాన్ని సృష్టించేసి గుడులకు నీకు రాణిస్తలేరా, దేవుని మొక్కడిస్తలేరా, ఇగో నీ మెడలో లింగధారణ చేస్తా, నీ మెడల్లో లింగధారణ చేస్తా, దేవుడు ఎక్కడున్నాడు, నీ ఆత్మనే ఉన్నాడని చెప్పేసి డాక్టర్ బసవేశ్వరుడు ఆ రోజు లింగధారణ చేశాడు. ఈరోజు మనం సెల్ ఫోన్ వస్తే ఎన్నిసార్లు అయితే మాట్లాడుతున్నామో, నీకు భగవంతుడి మీద ఎంత ప్రేమ ఉంటే మీరు మొక్కాలనుకుంటారు, లింగం తీసి ఎప్పుడైనా మీరు మొక్కొచ్చు అనేది అవకాశాన్ని కల్పించేటువంటి బసవేశ్వరుడు చాలా గొప్ప వ్యక్తి. వేదిక ఇచ్చిన విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, అంటే మన డిస్టిక్కి వెలిగిస్తున్న పెద్ద మనుషులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు. ఆ వెలుగు ఎన్నో రూపాల వెలుగు ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ బసవేశ్వర్ గారి విగ్రహ ఆవిష్కరణ అయిన తర్వాత ఒక నూతన వెలుగు మన సమాజంలో, మన ఇంట్లలో పంపించడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ, ఎప్పుడైనా కానీ సమాజంలో ఒక సమస్య ఉంటే దానికి సాల్యూషన్ వస్తుంది. బసవేశ్వర్ గారి కాలము 1134, 1105 చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. దానికి కారణం ఏమంటే అందరు దేశంలో పుట్టిన మహాపురుషులందరూ ఎవరు ఉన్నారో వాళ్ళ చరిత్ర రాతపూర్వంగా ఎప్పుడు తర్వాత రాయబడ్డది. ఎందుకంటే వాళ్ళు ఏ సమాజం కింద వచ్చారో, ఏ సమాజానికి చెప్పాలనుకున్నారో ఆ సమాజానికి అక్షర రాసు లేకునే వాళ్ళు. అందుకోసానికే ఇటువంటి డిస్ప్యూట్స్ వచ్చినాయి. బసవేశ్వర్ గారి గురించి చెప్పాలంటే ఉన్నది మనం తెలుసుకుంటే బసవేశ్వర్ గారు ఎంత గొప్పడు అని మనకు తెలుస్తుంది. ఒక వ్యక్తికి పోల్చాలంటే అతని కాలము, అతని కార్యము, ఎటువంటి సిచ్యువేషన్లో అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఒక చిన్న పని చాలా పెద్ద పని అవుతుంది. అంటే బసవేశ్వర్ కాలంలో బుద్ధిజం అంతమైపోయింది, జైనిజం అయిపోయింది, శంకరాచార్య వచ్చిన తర్వాత ఇది అన్ని మతాలు నేలమట్టకైపోయింది. అంటే వర వ్యవస్థ అనేది ఏది ఉన్నదో అది సమాజంలో కంప్లీట్ ఇంప్లిమెంట్ ఉండదు. వన్ వ్యవస్థ ప్రకారం సమాజం 4 భాగాలను బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఒక శూద్రులకు 3 విషయాలు ప్రొహిబిటెడ్.
చదువుకునే హక్కు లేదు, ఎందుకంటే అది బ్రాహ్మణులకు ఫిక్స్. ఆయుధాలు పట్టే హక్కు లేదు, అది క్షత్రియులకు ఫిక్స్. వ్యాపారం చేసే హక్కు లేదు, అది వైశ్యులకు ఫిక్స్. అంటే 4 వర్ణం ఏమి ఉన్నదో వాళ్ళకు ఒకటే పని మిగిలింది, సేవ చేయడం. సేవా ధర్మమే వాళ్ళ ధర్మమే. అందువల్ల సమాజం చాలా అన్యాయానికి గురి అయి, అక్రమాలకి గురి అయి, సోదరి భావం లేకుండా చాలా కష్టాల్లో బతికే సమాజంలో అప్పుడు బసవేశ్వర్ గారు ఒక ఆలోచించారు, ఈ ప్రాబ్లం మూలం ఎక్కడ ఉన్నది, ఆ ప్రాబ్లంకి పరిశీలించి ఇది వన్ వ్యవస్థతోనే ఈ ప్రాబ్లం వస్తున్నది, అందుకోసానికి ఈ వన్ వ్యవస్థకు ఖతం చేసి మానవత్వం, సోదరి భావం అండ్ ఈక్వాలిటీ ఈ సిద్ధాంతాల మీద ఒక సమాజం నిర్మించాలని అతన్ని ఆలోచించి ఒక నూతన మతం లింగాయత ధర్మం అతన్ని తీసుకొచ్చాడు సమాజంలో. అప్పుడు అతన్ని ఆలోచించాడు, మన సమాజంలో ఏ మతం చలంగా ఉన్నదో దాని ప్రకారం శూద్రులకు అతిశూద్రులకు చదువుకునే హక్కు లేదు. అప్పుడు బసవేశ్వర అనుభవ మండపం అని ఒక పెద్ద ఒక వ్యవస్థ చేసి అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులకు అనుభవ మట్టంలో తీసుకురావడానికి అవకాశం ఇచ్చాడు. వాళ్ళకు చదువు చెప్పి సమాజం మీద జ్ఞానం పెంచి సమాజంలో ప్రాబ్లం సాల్వేషన్ కోసానికి వచనాలు చెప్పే స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు 300 వచనకారులలో మీరు పేరు వింటే మాదరి చెన్నయ్య మాదిగా, దుహార కక్కయ్య డోర్, కిన్నరి బొమ్మయ్య కుంగి బజానే వాళ్ళ, అట్లాగే హడదప్ప మంగలి, మాడివాల మా చదేవ ధోవి. అంటే ఇటువంటి శూద్ర కులాలకు వ్యక్తులకంతా వాళ్ళు ఎంత స్థాయికి ఎదిగినంటే చదువుకున్నారు, సమాజం మీద జ్ఞానం వచ్చింది, దాని తర్వాత వచనాలు చెప్పే స్థాయికి తీసుకొచ్చాడు. ఇది ఫస్ట్ మార్పు బసవేశ్వర గారు తీసుకొచ్చాడు. దాని తర్వాత స్త్రీల పరిస్థితి ఏమున్నది, వర వ్యవస్థలో స్త్రీలు శూద్రులే. అంటే అసలు కాలంలో అనుభవ మండపంలో మీరు చూస్తే ఒక పెద్ద లేడీ మనకు కనబడుతుంది, ఆమె అక్కమ్మది. ఆమె ఎన్ని వచనాలు చెప్పిందో చూస్తే ఆ కాలంలో సమాజం ఎంత ఆ స్త్రీలకు బసవేశ్వర్ గారు ఎంత గౌరవం ఇచ్చిందని తెలుస్తుంది. అనుభవ మంటపం స్థాపించిన తర్వాత చాలా మట్టుకు ఎవరు స్థాపకులు ఉంటారో వాళ్ళే అధిపత్యులు అవుతారు. కానీ బసవేశ్వర్ గొప్పతనం ఏంటంటే ఒక కింద కులానికి మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణకు చేసిన పెద్దలందరికీ మరియు వేదిక కింద ఉన్న అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రీఫ్గా ముగిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మహాత్మా బసవేశ్వరుని మనం ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అంటే ఆనాడు ఈ నేను హైందవను బ్రాహ్మణ ధర్మంలో, హైందవం కానే కాదు అది బ్రాహ్మణ ధర్మంలో ఏదైతే సాంఘిక అసమానతలు ఉన్నాయో వాటిని నిర్మూలించడం కోసము ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏదైతే లింగాయత్ సమాజం, అసలు లింగాయత్ ధర్మం అండి, ఇది మతం కాదు. మా లింగాయత్ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది లింగాయత్ మతం కాదండి, లింగాయత్ ధర్మం. మరి ఆనాడు ఎటువంటి సాంఘిక అసమానతలు అయితే ఆయనకి ఎందుకు వచ్చినట్టు 8 సంవత్సరాలప్పుడు ఆయనకు లింగాయత్ అంటే మనము లింగధారణం చేసేటప్పుడు వాళ్ళ సిస్టర్కి వేయకుండా అతనికి వేయొద్దని చెప్పేసి నిరాకరిస్తాడు. ఆనాడు మరి ఈ బ్రాహ్మణ ధర్మంలో ఎటువంటి అసమానతలు ఉన్నాయంటే స్త్రీని ఏ విధంగా చూసేదంటే, సరే అండి నేను ఏంటంటే ఈ విగ్రహాలు పెట్టుకోవడం కాదు నేను చెప్పేది ఏంటంటే లింగాయత సోదరులకు అందరికీ కూడా మిగతా సమాజం కూడా అందరు కూడా ఏదైతే మన మహాత్ములు ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అవ్వడానికి మీ పిల్లలకు చెప్పడానికి కనీసం ట్రై చేయండి. ఆయన చూపించినటువంటి అంటే ఆయన ఏమన్నాడంటే ఖాయమే కైలాసం అన్నాడు. అంటే మన ఏదైతే మన ఇది బాడీ ఉందో, మన శరీరం ఉందో అదే దేవాలయము. ఆ దేవాలయంలోనే ఆ శివుడైన తను ఆయనకు అదే కైలాసము, ఆయనే దేవుడు, శివుడు దేవుడు అన్నాడు. శివునికి రూపం లేదన్నాడు, శివుడిని ఆరాధించమన్నాడు.
మరి మరి ఈరోజు మనము మరి శివుని ఏ విధంగా ఆరాధిస్తాం. అదే కొంతమంది మఠాధిపతులు వాళ్ళ మఠాధీల పీఠాధిపతులు ఎవరున్నారో వాళ్ళ స్వార్థం కోసము తిరిగి ఏదైతే ఆయన పోరాడిండో, ఏదైతే ఈ హైందవ బ్రాహ్మణ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడిండో స్టిల్ మళ్ళీ అదే ఎవరైతే ఉన్నారో మా లింగాయత సోదరులు అందరూ కూడా దాని వైపు అట్రాక్ట్ అయ్యి మళ్ళీ సామాజిక ధర్మాన్ని ఆయన ఎటువంటి గొప్ప మహానుభావుడు ఏదైతే మనకి జీవితాన్ని ఇచ్చిండో దాన్ని లేకుండా తిరిగి మళ్ళీ మనం అదే వైపు పరిస్తున్నాము. దయచేసి మిత్రులారా, మీ ఫ్రెండ్స్కి మీ ఫస్ట్ మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి అందరూ తెలియజేసి ఈ సమాజాన్ని కూడా మరి మహాపురుషుడు చూపినటువంటి పాటలు రచించాలని కోరుతూ ముగిస్తున్నాను. జై బసవేశ్వర. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను కుర్చీ మీద కూర్చొని సోదరి భావం పాటిస్తా, న్యాయంతో ఏ డిసిషన్ తీసుకుంటా. నేను అందరికీ భేదం చేయను, కుల మత భేదాలను పాటించను అని మీరు ఆలోచించి ఈ ప్రాంగణంలో వస్తే సరైన బసవేశ్వర గారి విగ్రహం పెట్టి అతనికి ఫాలో అయినట్లయితారు. లేకుంటే అతనికి నువ్వు బయటే ఉంటూ మేము చేసే పనులు చేస్తామన్నట్లయి. బసవేశ్వర గారు సమాజానికి యూజ్ అయ్యి ఎన్నో సిద్ధాంతాలు తీసుకొచ్చారు. ఆ కాలంలో విగ్రహారాధన జిత్నే కంకర్ ఉత్నే శంకర్ అన్నట్లు ఉండే. జిత్నే కంకర్ ఉత్నే శంకర్, కానీ బసవేశ్వర జీ బోలే कि कितने कंकर उतने शंकर नहीं, బల్కి దానికి ఒక ఫార్ములా తిరుత దాసు అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడు. జంగానికి, గురువుకి, లింగానికి మీరు గురువుగా ఒప్పుకుంటే, వాళ్ళకే ప్రతినిధి ఒప్పుకుంటే ఇవి 30 కోట్ల దేవతలను మీకు ముక్తి దొరికి, గురువు జంగమ లింగానికే మీరు పూజిస్తే వాళ్ళకి ఫాలో అయితే మీకు ముక్తి దొరుకుతుంది అని ఆ తిరుతదాసు ఆ సిద్ధాంతం తీసుకొచ్చాడు. ఇవి అన్ని సిద్ధాంతాలు దీనికి అర్థం చేసుకోవడానికి ఒక 2 గంటల దీని మీద ఒక సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. కానీ నేను షార్ట్గా చెప్పేస్తున్నా, ఈ సమాజానికి తీసుకొచ్చే 5 ఆచారాలు ఇచ్చాడు. జస్ట్ బుద్ధుని పంచశీలం ఎట్లున్నదో బసవేశ్వర గారు పంచ ఆచారం ఇచ్చాడు. ఫస్ట్ ఏమంటే లింగాచారం. లింగాచారం అంటే ఏకదేవ ఉపాసన. ఆ దేవునికి రూపం లేదు, అతని విగ్రహం లేదు, అన్ని శక్తులకు మూల కారణము, దుఃఖానికి, సుఖానికి, పుట్టడానికి, చావడానికి అన్నిటికీ కారణమైన ఆ శక్తి ఏది ఉన్నదో ఆ శక్తి పేరే దేవుడు. అందుకోసానికి ఆ లింగాచారం అని దానికి ఒక సిద్ధాంతం చేస్తుంది. సదాచారం. సదాచారం అంటే ఎప్పుడు సత్యమే పలకాలి, ఎటువంటి కండిషన్లో అయినా కానీ. శివాచారం. శివాచారం అంటే అందరికీ సమానంగా చూడాలి. గణాచారం అంటే చెడు పనులతోని మనం ఆగాలి. భక్తాచారం అంటే సమాజంలో చిన్న పెద్ద ఎవరు లేరు, అందరు సమానులని భావించే ఈ సిద్ధాంతాన్ని మనము ఈ కాలంలో ఇంప్లిమెంట్ చేస్తే నేను అనుకుంటా ఎప్పుడైనా కానీ సమాజంలో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, ఎవరికి అన్యాయం జరిగినప్పుడు, వాని హక్కు వానికి దొరకలేనప్పుడు, వానికి దాడి అయినప్పుడు, అక్కడ సంది ఘర్షణ షురు అవుతాయి. కానీ ఇవి మా సమాజం అంతా ఇవి పంచ ఆచారాలు ఉన్నాయి కదా, 5 ఆచారాలు ఉన్నట్టు లింగాచార, సదాచార, శివాచార, గణాచార, ఇవి అన్నీ మనం పాటిస్తే సమాజం అంతా సుఖశాంతితో బతుకుతుంది. ఈ కాలంలో మనకు ఇది అవసరం పడుతుంది. బసవేశ్వర గారు ఇంకొక సిద్ధాంతం తీసుకుంటుంది. దాసువాకి దానంకి కొంచెం డిఫరెన్స్ ఉన్నది. దానంలో ఏమంటే నేను ఇస్తున్నాను, తీసుకుంటున్నాను అంటే ఇచ్చేటువంటి గర్వం పెరుగుతుంది, తీసుకునేటోనికి జర నమోషే ఫీల్ అవుతాడు. కానీ బసవేశ్వర గారు ఏం చెప్పారు, దాసువ సిద్ధాంతం ఏమున్నదంటే నీ అవసరాలకి మిగిలినంత ధనం ఉన్నదో అది నీది, నీ అప్పది కాదు, నీ సంపాదించింది కాదు, ఆ సమాజానికి ఇచ్చేయాలి, రిటైన్ చేసేయాలి. అప్పుడేమవుతుంది, ఇచ్చేటోనికి ఏమైనా నా కర్తవ్యం ఇది, నేను సమాజానికి ఇచ్చేస్తున్నా అన్నట్ల భావం అతనికి పుట్టినప్పుడు గర్వం అతని దగ్గరికి రాదు. తీసుకునేటానికి ఈ అసలు భావం కలగదు. నేను కింద ఉన్నా, నేను మజ్బూర్ ఉన్నా అన్నట్ల భావన రాదు. అంటే ఈ దాసవ సిద్ధాంతం మానవ సైకాలజీకి, మానవ సమాజంలో ఘర్షణ పెరగకుండా మానవ సమాజంలో సోదరిం పెంచడానికి ఎంత ఉపయోగపడుతుంది మనం ఆలోచించాలి దాసవ సిద్ధాంతం ద్వారా.
బసవేశ్వర్ గారు ఏదైనా కానీ సమాజంలో ఇది తప్పు ఉన్నది చెప్పడం చాలా ఈజీగా वो गलत ये गलत 24 घंटे बोल सकते हैं अपन क्या गलत है बोले तो यहाँ बैठे से हर आदमी मैं समझती हूँ 10 गलत है बोल देगा मैं सही क्या है बोलना बहुत मुश्किल काम है తప్పు అని చెప్పడం చాలా ఈజీగా కానీ దానికి ప్రత్యేకంగా సత్యమేమున్నది చెప్పడం చాలా కష్టమైన పని దానికి ఇది తప్పు అని చెప్పినప్పుడు దానికి ఆల్టర్నేట్ కంపల్సరీ చెప్పబడతాయి ఆల్టర్నేట్ మనం సృష్టించినప్పుడే అది మనకు యూజ్గా అవుతుంది అందుకోసానికి బసవేశ్వర్ గారు ప్రతి విషయానికి సమాజంలో ఉన్న చెడుకు ఒక ఆల్టర్నేట్ చూపించాడు శూద్రులకు మందిర్లో ఎంట్రీ లేదు దింగ వేసేశాడు శూద్రులకు చదువుకునే హక్కు లేదు అనుభవ మండపంలో తీసుకొచ్చి చదువు చెప్పాడు స్త్రీలకు పూజ చేసే హక్కు లేదు స్త్రీలకు చదువుకునే హక్కు లేదు ఆ హక్కు అనుభవ మండపం ద్వారా ఇచ్చాడు అలాగే వ్యాపారం చేసే హక్కు లేదు వ్యాపారం చేసే హక్కు లేదు మీరు మాడివాళ్ళ మాచాదేవ విగ్రహం చూసి ఉండొచ్చు ఎక్కడన్నా మాడివాళ్ళ మాచాదేవ విగ్రహం ఎట్లుంటుందంటే మా ధోబియా దాన్ని రజక అంటే రజకుడు అంటే మనకు ఏం ఆలోచన వస్తుంది ఇతని పెట్టె గాడిది బట్టలే వస్తుంది కానీ బసవేశ్వర్ ఏం చేసిండంటే ఆ రజకుని చేతుల తలవార్ది కడకం ఉండేది చేతుల ఎక్కడైనా కానీ మీరు మాడివాళ్ళ మాచాదేవ ఇష్టాయిచ్చి మనం చూస్తే అండ్ అతని చేతిలో ఖడ్గం ఉంటుంది అంటే ఆ ఒక శూద్రుని అతి శూద్రుని చేతిలో ఖడ్గం ఎక్కడికి వచ్చింది బసవేశ్వర్ ఇచ్చిన ఆలోచన విధానం బసవేశ్వర్ చేసిన సమానత్వం వర్ణ వ్యవస్థకి వ్యతిరేకంగా చేసిన పని ద్వారా ఒక రజకు చేతుల ఖడ్గం వచ్చింది అంటే బసవేశ్వర్ గారు అన్ని సీట్కి ఆల్టర్నేట్లు దానికి ప్రెజెంట్ చేసి ఇతని కింద కూర్చునేవాడు అంటే సమానత్వం చెప్పడం చాలా ఈజీగా ఫిజికల్లీ ప్రాక్టికల్లీ చేయడం చాలా కష్టమైన పని బసవేశ్వర్ గారు ఆ కాలంలో అల్లం ప్రభుకు ఆ అనుభవ మండప్కి అధిపతిగా ప్రెసిడెంట్గా చేసి ఇతని కింద కూర్చునేవాడు అంటే సమానత్వం తీసుకురావడం చెప్పడం గొప్పడం చాలా ఈజీగా కానీ ఫిజికల్గా ప్రాక్టికల్గా చేయడం చాలా కష్టమైన పని బసవేశ్వర్ గారు ఎవరు అంటే వర్ణాధం ప్రకారం వర్ణానాం బ్రహ్మను గురు సిద్ధాంతం ఉన్నది అంటే 3 వర్ణాలకు గురు బ్రహ్మనే కావాలి వేరొనికి అవకాశం లేదు బసవేశ్వరం చేసిండు దానికి వ్యతిరేకంగా అల్లం ప్రభుకు ప్రెజెంట్ చేశాడు అంటే ఇది వన్ వ్యవస్థలో పెద్ద డిస్టర్బెన్స్ శూద్రులకు ఏవి లేవో అవి అన్నీ కలిగేయడానికి ఒక్కొక్క పని చేసుకుంటూ పోయింది అలాగే మన సమాజంలో వృత్తులు ఉన్నాయి వృత్తులు లేనిది సమాజం నడవదు కానీ వృత్తులు చేసే వాళ్ళకు గౌరవం లేదు వృత్తులు చేసే వాళ్ళకు గౌరవం లేదు అందుకోసానికి బసవేశ్వర దానికి ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడు కాయ కైలాసం అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటే నువ్వు శ్రద్ధతోనే ఏ పని చేస్తావో అది వర్షిప్గా చేయాలి అప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ ఏ పని చేయడానికి అవకాశం కలిగించిన బసవేశ్వర్ గారు ఎంత గొప్పడని మనకు తెలుస్తుంది ఒక కశ్మీర్ రాజా బసవేశ్వరి ఆలోచన విని ఇది ఒక నూతన విప్లవం ఉన్నది అని అతని ట్యూషన్గా మారి బసవేశ్వర్ దగ్గర వచ్చి అతనికి ఏం చెప్పాడంటే నేను రాజా ఉన్నా నాకు పైసలు అది ఏం ప్రాబ్లం లేదు కానీ అప్పుడు బసవేశ్వర్ నీకు లింగధార చేయడానికి ఒక షరతు ఉన్నది ఏది అంటే ఈ సమాజంకు అవసరం పడే ఏదో ఒక వృత్తిలలో ఒక వృత్తి చేస్తేనే నీకు లింగధారణ చేస్తాం అనుభవ మండపంలో మేము బసిపిస్తాం అంటే ప్రతి వ్యక్తి అతను రాజా ఉండొచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పని కంపల్ చేయాలి అంటే ఆ కాలంలో అతని కట్టెలు పలగొట్టే పని ఎంచుకున్నాడు దాని తర్వాతనే బసవేశ్వర్ గారు ఆ రాజాకి మళ్ళా లింగధారణ చేసి లింగాయత్గా మార్చి అతనికి అనుభవ మండపంలో తీసుకొచ్చాడు అంటే ప్రతి మనిషి సమాజంకి ఉపయోగ ఒక ఏదో వృత్తి ఏదో పని కంపల్సరీ చేయాలి చేస్తేనే అప్పుడు ఆ వృత్తులకు గౌరవం వస్తుంది అని ఆలోచించి అసలు మాట బసవేశ్వర్ గారు తీసుకొచ్చారు
చాలామంది బసవేశ్వర సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతం ఏమిటంటే సోదరి భావము, ఈక్వాలిటీ, బెటర్నిటీ, న్యాయం మీద ఆధారపడే సమాజం తీసుకురావాలి అని అతని ఉద్యమానికి మనం పరిశోధిస్తే ఈ 3 రిజల్ట్ మనకు తెలుస్తుంది. ఆ మాటలే మనం బాబాసాహెబ్ అంబేద్కర్కి రాజ్యాంగం రాసే అవకాశం వచ్చినప్పుడు బసవేశ్వర్ గారి మూమెంట్ ఏ సిద్ధాంతాలు ఉన్నాయో, మోటివ్ ఏమున్నదో ఆ మోటివ్ను ప్రింబల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో పెట్టేసింది. మనం కాన్స్టిట్యూషన్ చూసి ఫస్ట్ పేజ్ చదవంగానే అక్కడ బసవేశ్వర ఆలోచన మనకి క్లియర్గా కనబడుతుంది. బసవేశ్వర్ గారు నేను ఒకసారి ఇక్కడ బస్సులో కళ్యాణ్లో 108 ఫీట్ విగ్రహం పెట్టినప్పుడు నేను వక్తగా గడిపోయింది. అంటే అప్పుడు మాతేమాదేవి దానికి ప్రెసిడెంట్ ఉండే. అప్పుడు నేను అడిగాను, లింగాయత ధర్మం ప్రకారం విగ్రహ ఆరాధన లేదు, కానీ మీరు ఇంత పెద్ద విగ్రహం పెట్టేసిండ్రు, బహుశా ఈ బసవేశ్వర్ గారి ఆలోచనకి వ్యతిరేకం ఉండొచ్చు అని నాకు ఒక డౌట్ ఉన్నది అని నేను ఆమెకు ప్రశ్న చేస్తే ఆమె అతను చెప్పిందంటే, ఒక విగ్రహానికి పూజ చేసే హక్కు, అధికారం ఎప్పుడు వస్తుందంటే దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే దానికి విగ్రహానికి పూజ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ మూర్తి ఈ స్ఫూర్తి కోసానికి ఉన్నది, పూజ కోసానికి లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ బసవేశ్వర్ గారి విగ్రహం పెట్టిండు కదా, అతనితో స్ఫూర్తి తీసుకున్నది. ఇంటర్ అయ్యేటప్పుడు ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో సంగమేశ్వర బసవేశ్వర 216కి 883 సంవత్సరాలు అతని జయంతి సందర్భంగా ఈ 2022కి 890. నాకెంతో సంతోషంగా ఉంది ఇందులో పాల్గొన్నందుకు. అతని మహాత్మా బసవేశ్వర ఒక కొటేషను చెప్తాను. దొంగిలించవద్దు, చంపవద్దు, అబద్ధం చెప్పవద్దు, కోపం తెచ్చుకోవద్దు, ఇతరులను అసహించుకోవద్దు, తనను పొగుడుకోవద్దు, ఎదుటి వాళ్ళని దూషించవద్దు. అదే అంతరంగ శుద్ధి, ఇదే బహిరంగ శుద్ధి, ఇదే మా కూడల సంఘస్, మిగతా అసోసియేషన్స్, వెల్ఫేర్ అసోసియేషన్, మా డీఈస్, ఎలక్ట్రిసిటీ డీఈస్, లోకల్ డీ ఆపరేషన్, డీ కన్స్ట్రక్షన్, డీడీపీ, మిగతా నాయకులు, 1104 డీటెయిల్స్ నాయకులందరూ ఇక్కడ పాల్గొని ఇక్కడ విజయవంతం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. దేశ చరిత్రలోనే ఇది మొదటిగా భావిస్తున్నాం మేము. మా ఎస్సీ గారు, మా డి గారి కృప వల్ల ఇక్కడ మా ఎలక్ట్రిసిటీ కాంపౌండ్లో, సంగారెడ్డికి సంబంధించిన సర్కిల్ ఆఫీస్ కాంపౌండ్లో బసవేశ్వర విగ్రహ స్థాపనకు మూలకారకులైన మా ఎస్సీ డిఈ గారిని ఎంతో అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతంగా సహకరించి ఒక మహాత్ముని ఎంతో ముందు నుంచి సమానత్వం కోరుకొని సమన్యాయంగా మహిళా పురుషుడు అనే భేదం లేకుండా అందరికీ ఒక సమానత్వం కల్పించిన మహోన్నత వ్యక్తి బసవేశ్వరుని విగ్రహాన్ని మా ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో స్థాపించినందుకు మేమెంతో గర్వపడుతున్నాము. అలాగే మాకు ఈ కార్యక్రమానికి మా ఎస్సీ గారు, డిఈ గారు, అలాగే మొత్తం మా ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటు కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతా భావంతో తెలియజేస్తున్నాము. జంగంలో మేము బస్సు నడుస్తాం, ఇంట్లో బస్సు నడిచే అలవాటు మాకు. విగ్రహం పెడదామని ఎప్పటి నుంచో మాకు కోరిక ఉండింది. అది మా ఎస్సీఆర్ ఆధ్వర్యంలో, డిఆర్ ఆధ్వర్యంలో ఈనాడు జరిగింది. మాకు ఆనందంగా ఉన్నది. సార్ కూడా అడగగానే సార్ ఏ మాత్రం వెనకకుండా చేస్తా అన్నాడు సారు. డిఆర్ కూడా ఫస్ట్ సార్ ఉన్నారు, ఎస్సీఆర్ ఉన్నారు. ప్రోగ్రామ్ మంచిగా అయింది, చాలా బాగా ప్రోగ్రామ్ అయింది. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శుభదినం మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి. ఎందుకంటే ఈడ మన బసవేశ్వర స్వామీజీ వారి విగ్రహ ప్రతిష్టన మా ఎస్సీ గారి చేతుల మీద, మా చేతుల మీద ఓపెన్ చేస్తున్నాం. మేము కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. అట్లాగే ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపించడం వల్ల మా ఉద్యోగులకు కానీ, ఇక్కడికి వచ్చిన వినియోగదారులకు కానీ అందరికీ వారి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సంతోషం. ప్రతిష్ఠించినటువంటి ఎలక్ట్రికల్స్ డిపార్ట్మెంటు శ్రీ మహాత్మా గురు బసవ లింగాయత్ సమాజ్ అసోసియేషన్ వారికి ముఖ్యంగా ప్రత్యేక అభినందనలు. నిజంగా చాలా సంతోషం. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో కాకుండా మేము కూడా
మనకు రాష్ట్రంలోనే మొదటి విగ్రహం ఒక అసోసియేషన్ ద్వారా పెట్టడం చాలా సంతోషం. మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే కుల మత వర్గము లింగభేదం లేకున్నటువంటి సమాజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఆయన. అందరి వాడు ఒక కేవలం ఏదో లింగేది కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప మహా వ్యక్తుల్లో మన బసవేశ్వరుడు గొప్పవాడు. కాబట్టి ఆయన తత్వంలో అందరం నడవాలని చెప్తూ నిజంగా జీ గారికి ఎస్సీ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే బసవేశ్వర తత్వం ప్రతి గడప గడప తీసుకోవాల్సిన అవసరం ఉంది, ముందు తరాల ఈ వచ్చే తరాల వారికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క బసవేశ్వర తత్వాన్ని అందరికీ తెలపాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు